హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన జొన్న సంగటి ఎలా చేసుకోవాలో చెప్పిపోతున్నానండి. దీన్ని జొన్న ముద్ద అని కూడా అంటారు. నార్మల్ గా రైస్ కి ఆల్టర్నేటివ్ గా జొన్నలు తినడం అనేది చాలా మంచిదండి. హై ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇంకా ఎన్నో విటమిన్స్ ఉంటాయండి ఈ జొన్నల్లో. రైస్ ని పూర్వకాలంలో ఎక్కువ తినేవాళ్ళు కాదనమాట, ఇవే తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. ఈ సంగటి చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు వరకు జొన్నలు తీసుకున్నానండి. తెల్ల జొన్నలు తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చవైనా తీసుకోవచ్చు. వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి, లేదా ఒక 8 గంటల వరకైనా మినిమం నానబెట్టుకోండి. తర్వాత ఇలాగా వాటర్ అంతా వంపేసి కాసేపు స్ట్రైనర్ లోనే అలాగే వదిలేసేయండి. తర్వాత దీన్ని ఏదైనా పొడిగుడ్డ పైన వేసి కాస్త తడి లైట్ గా ఆరిపోయేలాగా చూసుకోండి. మనము ఈ జొన్నల్ని పట్టుకున్నట్టయితే కాస్త మనకు చల్లగా అంటే తడి ఉన్నట్టే తగలాలి, కానీ తడి ఎక్కువగా ఉండకూడదు. ఇప్పుడు వీటిని మిక్సీలోకి తీసుకోండి. నేను మీకు చూపించడానికి ఒకేసారి మొత్తం వేసేసాను, కానీ సగం సగం వేసి వీటిని కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. నార్మల్ గా మనకు గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ టైప్ లో కొంచెం నూక తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతటిని మనము కాస్త పల్సిచ్చైనా లేదా మధ్య మధ్యలో మిక్సీ ఆపుకుంటూ రవ్వలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని ఇలాగే వాడుకోవచ్చా అండి. మీరు కనుక స్టోర్ చేసి మళ్ళీ వాడుకోవాలనుకుంటే కాసేపు ఎండలో ఎండబెట్టేసేయండి. దాని తర్వాత దీన్ని ఒక బాక్స్ లో స్టోర్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు జొన్నలకి 4 కప్పుల వరకు వాటర్ ని ఏదైనా అడుగు మందంగా ఉన్న ప్యాన్ లోకి కానీ ఇలా కుక్కర్ లోకి కానీ తీసేసుకోండి. ఇందులోకి కాస్త రుచికి సరిపడా ఉప్పు, ఎక్కువగా వేసుకోకండి, కాస్త లైట్ గా వేసుకుని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకుని, వాటర్ ఎక్కువగా మరగనవసరం లేదు, కాస్త లైట్ గా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్ గా వాటర్ వేడవక ముందే మనం వేసుకుని కలుపుకున్నట్టయితే ఈ జొన్న రవ్వ వచ్చేసి మనకు ఉండలు కట్టుకోకుండా నీట్ గా వాటర్ తో పాటు కలిసిపోతుంది. ఇది రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. యాడ్ చేసి కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఈ విధంగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఏ మాత్రం కూడా ఉండలు కట్టుకోకుండా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ని ఆఫ్ చేసేసేయచ్చండి. ఈ విధంగా మనకు కాస్త లిక్విడ్ గా కనపడినా అది కాసేపు చల్లారిన తర్వాత గట్టిగా మనం సంగటి చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఉడికిందా లేదా అని చేతిలోకి తీసుకుని ఇలా నలిపి చూడండి. ఈ విధంగా మీకు తెలియడం లేదంటే కాస్త నోట్లో వేసుకుని చూడండి, మీకు ఉడికిందా లేదా ఈజీగా తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి అలాగే పెట్టేసేయండి. కాసేపటికే చూడండి చేతిలోకి తీసుకోగలిగినంత వేడి ఉంటుంది. ఆ స్టేజ్ లో బాగా ముద్దలు పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చేయి కాస్త తడి చేసుకుని ఇలా ముద్దలు పట్టేసుకోవడమే మీకు కావాల్సిన సైజులోకి. సంగటి చేసుకునే కర్ర ఉంటుంది కదా, ఇలాగా ఉండలు చేసుకోవడానికి ఈ విధంగా చెక్క కర్ర కనుకున్నట్టయితే ఇంకా ఈజీ అన్నమాట. కాస్త వాటర్ చెక్క పైన ప్లస్ చేతిలోకి కాస్త వాటర్ తడి చేసుకుని ఈ విధంగా మనకు కావాల్సిన సైజెస్ లోకి మనము ఈజీగా ఉండలు పట్టేసుకోవచ్చు అండి. మధ్య మధ్యలో చెక్క డ్రై అయిపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలు ప్రిపేర్ చేసేసుకోండి. తిన్న కొద్దీ తినాలని ఉంటుందండి, ఎందుకంటే పొట్టకి చాలా లైట్ గా ఉంటుందన్నమాట. వెయిట్ లాస్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇది మంచి డైట్. ట్రై చేసి చూడండి. ఏ కర్రీతో పాటైనా పచ్చడితో పాటైనా తినచ్చు. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి. అలాగే మీరు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.